వెంకటేష్ గారు, రాజకీయాల్లో జగన్ ఒంటరయ్యారనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. కానీ మేము ఫస్ట్ నుంచి కూడా ఎవరి సపోర్టు తీసుకోలేదు, మేము సింగిల్గానే హ్యాండిల్ చేశాము, సింహం సింగిల్గానే ఉంటుందని అన్నారు వైఎస్ఆర్సీపీ నాయకులు. అయితే ఏంటి ఇప్పుడున్న రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో మనం అసలు పార్టీ మనుగడలో లేకుండా ఉన్నప్పుడు ఎవరో ఒక పార్టీ సపోర్ట్ తీసుకోవాల్సిందేనా? ఒకవేళ పార్టీ సపోర్ట్ తీసుకుంటేనే మనం ఈ రాజకీయ జీవితంలో ఉంటామా? ముందుగా మీకు ప్యానెల్లో ఉన్నటువంటి అధికార ప్రతినిధులకి అలాగే మీ ప్రైమ్ 9 వీక్షకులకి కూడా వెరీ గుడ్ ఈవినింగ్ అండి. జగన్ ఒంటరి అవ్వటం అనేది మొదటి నుంచి వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి గారు చెప్పినట్లుగా జగన్ ఎప్పుడు ఒంటరిగానే ప్రయాణం చేస్తున్నాడు. జగన్ పార్టీ పెట్టడం అనేది కాంగ్రెస్ పార్టీని వ్యతిరేకించి ఆ రోజు పార్టీని పెట్టడం జరిగింది. ఈ రోజు వరకు కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ కాంగ్రెస్ పార్టీతో ఎటువంటి సంబంధ బాంధవ్యాలు కూడా కొనసాగించకుండా ముందుకెళ్తున్నటువంటి ఒక పరిస్థితి. మరొక వైపు ప్రభుత్వం ఏర్పరిచిన దగ్గర నుంచి 2019 నుంచి 24 వరకు కూడా బీజేపీ పార్టీతో అంశాల వారీగా వాళ్ళకు మద్దతు ఇచ్చి ఈ రాష్ట్రానికి సంబంధించిన వ్యవహారాలకు సంబంధించినంత వరకు వాళ్ళకు మద్దతు ఇచ్చారు. యాజ్ ఎ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్గా ఆయన ఇవ్వక తప్పదు. రాష్ట్రం యొక్క శ్రేయస్సును దృష్టిలో పెట్టుకుని ఎవరున్నప్పటికీ కూడా కేంద్ర ప్రభుత్వంతో అనుగుణంగా వెళ్లాల్సింది. ఈ విషయాన్ని ప్రధానమంత్రి గారు కూడా రీసెంట్ ఇంటర్వ్యూస్లో జగన్మోహన్ రెడ్డి లేదా వైఎస్ఆర్సీపీ ఎన్డీఏలో ఏనాడు కూటమి కాదు, భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డికి సంబంధించినటువంటి వైఎస్ఆర్సీపీ పార్టీ అంశాల వారీగా మాత్రమే వాళ్ళు మాకు మద్దతు ఇచ్చారు. అలాగే నేను కూడా జగన్మోహన్ రెడ్డి గారితో ఒక సీఎంకి పిఎంకి మధ్య ఉన్నటువంటి సంబంధ బాంధవ్యాలనే నేర్పరచడం జరిగింది అని చెప్పేసి అని సాక్షాత్తు ప్రధానమంత్రి గారు కూడా చెప్పినటువంటి పరిస్థితి. కాబట్టి దేశంలో ఉన్నటువంటి 2 కూటములకి ఎన్డీఏ కానివ్వండి, ఇండియా కూటమి కానివ్వండి, బీజేపీ కూటమి కానివ్వండి, ఈ 2 కూటములకు కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడూ కూడా సమాన దూరాన్నే పెట్టాడని చెప్పేసి మనం విశ్లేషించాలి. మరొక విషయానికి వస్తే భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉంది కాబట్టి వాళ్ళ వైపే ఒక అడుగు ఎక్కువ. రఫీ గారు చెప్తా, ఆయనకి గుర్తులేదు. ఈ 24 ఎన్నికలు అవడంతోనే జగన్మోహన్ రెడ్డి గారు లెటర్ రాశాడు ప్రధానమంత్రికి. మీరు తీసుకునేటువంటి అన్ని నిర్ణయాల్లో మా 4 ఎంపీలు రాజ్యసభ మెంబర్లు మీకు తోడుగా ఉంటారు, మీకు మేము కంటిన్యూగా సపోర్ట్ చేస్తామని చెప్పేసి లెటర్ రాశాడు. చెప్తుంది ఈ రాష్ట్రానికి సంబంధించినంత వరకు ఏ విధైనా కానీ మంచి జరిగితే మేము మీతో పాటు నడుస్తాం. మొన్న రఫీ గారు కొంచెం ఆగండి. మీకు సంబంధించినటువంటి ముస్లిం వ్యతిరేక బిల్లు ముస్లిం వ్యతిరేక బిల్లు వచ్చినప్పుడు జగన్మోహన్ రెడ్డి బీజేపీతో లేడు. మీరు అర్థం చేసుకోవాలి. మీ పార్టీ ముస్లిం వ్యతిరేకమైనటువంటి ఒక వక్ఫ్ బోర్డు సంబంధించినటువంటి బిల్లు వచ్చినప్పుడు అక్కడ సపోర్ట్ చేశారు కదా, రాజ్యసభలో సపోర్ట్ చేశారు, లోక్సభలో సపోర్ట్ చేశారు, బయటకు వచ్చి చేయట్లేదని ప్లకార్డ్ పట్టుకొని ఏదో చేశారు. లేరు అని ఇక్కడ చెప్పారు. అక్కడ సపోర్ట్ చేశారు కదా, లోక్సభలో చేశారు, రాజ్యసభలో చేశారు, రెండింటిలో చేశారు. గూగుల్ చేస్తే మీకు దాని యొక్క వ్యవహారం తెలిసిపోతుంది. కాబట్టి గూగుల్ అవసరం లేదు, లోక్సభలోనే వాళ్ళు జగన్మోహన్ రెడ్డితోనే మొదలయ్యి జగన్మోహన్ రెడ్డితోనే ఉండేటువంటి సపోర్ట్ చేస్తున్నారు. గూగుల్ ఎందుకు? వాళ్ళ పార్టీ ఎంపీలు మాట్లాడిందే ఉన్నాయి వీడియోస్, చూడండి మీకే తెలుస్తుంది. అతను ఎవరి దగ్గర పార్టీని తాకట్టు పెట్టేటువంటి లేకపోతే ఇంకో 15 ఏళ్ళు జెండాలు మోసే పరిస్థితి జగన్మోహన్ రెడ్డికి అయితే లేదు. లేకపోతే ఎవరినో వెంటిబోటు పొడిచి పార్టీని లాక్కోవాల్సిన అవసరం కూడా జగన్మోహన్ రెడ్డి. వైసీపీ పార్టీ అభిమానం చెప్పండి. ఎందుకంటే అనలిస్ట్ అంటే అన్ని పార్టీల గురించి మాట్లాడతారు, అంతేగాని ఒక మీరు అభిమానం చెప్పారు. నేను వైసీపీ అభిమానం సరిపోతుంది కదా, మీరు అనలిస్ట్ ముస్లిం. శివపార్వతి గారు, రఫీ గారు, ప్లీజ్
వెంకటేష్ గారు ఉన్న విషయాలు మాట్లాడితే వీళ్ళకి ఆవేశం పొంగుకు వస్తుంది. సరే ఇప్పుడు సరే వెంకటేష్ గారు ఏ పార్టీకి తీసుకోకుండా న్యూట్రల్ గా జరిగే విషయాల గురించి రాజకీయ విషయాల గురించి అంతేగాని జగన్ వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్తలను చెప్పుకోండి, లేకపోతే అభిమానులను చెప్పుకోండి, అభిమానాన్ని న్యూట్రల్ ముసుగులో ఇలాంటి చేయకండి. ఒక్క నిమిషం మాట్లాడదాం. వెంకటేష్ గారు ఓకే 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 రఫీ గారు ప్లీజ్ వెయిట్. రఫీ గారు కంప్లీట్ చేయండి ఆయన్ని. రఫీ గారు కంప్లీట్ చేయండి. ఎందుకంటే వ్యవహారాలు ఏంటనేది మనం మాట్లాడితే వాళ్ళకి వైసీపీ. రఫీ గారు ప్లీజ్ ప్లీజ్. సరే వెంకటేష్ గారు సరే మీరు చెప్పండి వెంకటేష్ గారు. ఇప్పుడు వెంకటేష్ గారు రఫీ గారు ప్లీజ్. వెంకటేష్ గారు ఇప్పుడు ఏంటి, బీజేపీ ఇటు సపోర్ట్ లేదు, ఇటు ఇండియా కూటమి కూడా సపోర్ట్ లేదు, అందుకని ఆయన ఒంటరిగా మిగిలిపోయారా ఏంటి? అతను రెండింటికి దూరం అని ఎప్పుడు చెప్పలా. మీరు కూటమి మీరున్నారు కదా ఎన్డీఏ సపోర్ట్ లో, మరి ఆయన ఎలా జాయిన్ అవుతారు? ఆయన సపోర్ట్ ఉన్నారు కాదండి, నేను సపోర్ట్ చేస్తాను బయట నుంచి అని చెప్పి మీరు ఒప్పుకుంటారా? పోనీ మీరు ఒప్పుకుంటారా వెంకటేష్ గారు? పోనీ మీరు దానికి ఆన్సర్ చేయండి. ఇప్పుడు ఆయన ఎక్కడున్నారు? ఆయనకి ఎవరు సపోర్ట్ చేస్తున్నారు? బీజేపీనా ఇండియా కూటమి? ఎవరు సపోర్ట్ చేస్తున్నారు? ఎవరు సపోర్ట్ అవసరం లేదు. జగన్మోహన్ రెడ్డి సింగిల్ గానే పార్టీ నడుపుకుంటాడు. ఈ రాష్ట్రంలో మాత్రమే రాజకీయాలు చేస్తున్నాడు. కేంద్ర రాజకీయాల మీద అతనికి పెద్ద ఇంట్రెస్ట్ ఉన్నట్టు ఏం కనిపించడం లేదు. కాబట్టి పార్టీ లేకపోయినా మాది జాతీయ పార్టీ అని ప్రకటించుకునేటువంటి ఒక మాబ్ లో, ఒక కళలో చంద్రబాబు నాయుడు గారి లాగా లేకపోతే పవన్ కళ్యాణ్ గారి లాగా ఈయనైతే లేడని నేను అనుకుంటున్నాను. పక్క రాష్ట్రంలో ఆయనకు బలం చాలా తక్కువ ఉంది జగన్మోహన్ రెడ్డి గారికి. కాబట్టి ఆయన కాన్సన్ట్రేషన్ అంతా కూడా ఈ రాష్ట్రం మీదే ఉంది. కాబట్టి నాది జాతీయ పార్టీ అని చెప్పేసి ప్రగల్భాలు పలకడం లేదు. కాబట్టి ఒంటరిగానే ప్రయాణం చేయాల్సినటువంటి పక్క రాష్ట్రంలో పట్టుమని ఒక ఎమ్మెల్యే లేని వాళ్ళు, ఒక ఎమ్మెల్యే లేదు అయినా కానీ మనం అక్కడ రెండు రాష్ట్రాల్లో పార్టీ ఉంది, మాది జాతీయ పార్టీ అని చెప్పుకునేటువంటి కర్మ జగన్మోహన్ రెడ్డి పట్టలేదని నేనైతే వైసీపీ జాతీయ పార్టీ ప్రధాన కార్యదర్శి ఆ పదవే ఆయన మొన్న రాజీనామా చేశాడు. ఎప్పుడు కూడా నేను జాతీయ పార్టీ ప్రధాన కార్యదర్శిని రాసుకున్నాడు విజయసాయి రెడ్డి. కావాలంటే నువ్వు ట్విట్టర్ లో చూసుకో. మిగతా అందుకే బయటికి పోయాడు. బయటికి పోయినాడు మాటలు పట్టుకుని మీరు బయలుదేరుతున్నారు ఎందుకు? మన విజయసాయి రెడ్డి జాతీయ పార్టీ ప్రధాన కార్యదర్శి కాదని జగన్మోహన్ రెడ్డి ఎందుకు చెప్పలేదు? 11 సంవత్సరాలు నాకేం అవసరం అండి. పోయేటప్పుడు ఆ ఏదో చెప్పాడని చెప్పి మేము పట్టుకుని బాకాలు వదాలి. జాతీయ పార్టీ ప్రధాన కార్యదర్శి అని చెప్పి నీకులాగా బాకాలు వదాల్సిన పని లేదు కదా. ఎందుకు మాటలు మాట్లాడతారు? ఆంధ్ర పార్టీ ఇది రాష్ట్రంలోనే ఉంది, పక్క రాష్ట్రంలో. శివపార్వతి గారు మీరు మాట్లాడండి. శివపార్వతి గారు ఫైనల్లీ అగ్రీడ్. సరే శివపార్వతి గారు మీరు నాకేం అవసరం అండి అంటున్నాడు. ఖచ్చితంగా ఒప్పుకున్నారు అన్నమాట వైసీపీ పార్టీ అని. సో ఎర్లిస్ట్ అని చెప్పకండి ఆయన వైసీపీ అభిమానం. విజయలక్ష్మి గారు వెంకటేష్ గారు ఓకే 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 విజయలక్ష్మి గారు మీరు మాట్లాడండి. విజయలక్ష్మి గారు వైసీపీ జెండాలో టవలో వేసుకొచ్చి కూర్చొని మాట్లాడాలా? ఏమి లేకపోతే మాట్లాడకూడదా? నిజం మాట్లాడడానికి మీరు పెట్టిన డిబేట్ పెట్టిన టాపిక్ మర్చిపోయి పక్కకి ఎందుకు టాపిక్ అది కాదు అని అంటావు. నేను టాపిక్ గురించి మాట్లాడుతున్నాను. జగన్మోహన్ రెడ్డి బీజేపీతో తెలుసుకున్నాడు అంటావు. నీకు చెప్పాడు బీజేపీ జగన్మోహన్ రెడ్డి ఎవడన్నా అధికార ప్రతినిధి లైన్ లో తీసుకోండి బీజేపీతో